కజకిస్తాన్లో జరిగిన జూనియర్ డేవిస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు పాకిస్తాన్పై అద్భుత విజయాన్ని నమోదు చేశారు. మే 24న జరిగిన ఈ పోరులో భారత్ పాకిస్తాన్ను 2-0 తేడాతో చిత్తుగా ఓడించింది. భారత యువ ఆటగాళ్లు ప్రకాశ్ చరణ్, తానిస్ పహ్వా తమ సింగిల్స్ మ్యాచ్లలో సూపర్ టై బ్రేక్ల ద్వారా గెలిచి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేక పాకిస్తాన్ ప్లేయర్ ఒకరు భారత ఆటగాడిని అవమానిస్తూ ఓవరాక్షన్ చేశాడు. కోపంతో ఊగిపోతూ కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ తీసుకునే సమయంలో పాకిస్తాన్ ఆటగాడు భారత ఆటగాడికి మొదట షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఆ తరువాత భారత ఆటగాడి చేయి చాచి ఉండడంతో అయిష్టంగా భారత ఆటగాడి చేతిని వేగంగా విసిరికొట్టాడు. మరలా భారత ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లుగా చేతిని తాకి వెంటనే తన చేతిని అగౌరవంగా వెనక్కి లాగేసుకున్నాడు. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా చేత్తో కొట్టి అహంకారంగా ప్రవర్తించిన పాకిస్తాన్ ఆటగాడి తీరు నచ్చనప్పటికీ సంయమనం పాటిస్తూ భారత ఆటగాడు ఎలాంటి ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండటం విశేషం. పాక్ ఆటగాడి ప్రవర్తనను భారత క్రీడాభిమానులు ఖండిస్తూ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని మండిపడుతూ పాకిస్తాన్ ఆటగాళ్ల నుంచి ఇంతకంటే గొప్ప ప్రవర్తన ఆశించలేమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత ఆటగాడి పట్ల పాక్ ఆటగాడు దురుసు ప్రవర్తనతో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.